మరో బ్రేకింగ్ చూస్తున్నాం. జమ్మూ కాశ్మీర్లోని షోపియాన్లో మంగళవారం ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్లో 3 ఉగ్రవాదులు హతమయ్యారు. అయితే ఎన్కౌంటర్ వివరాలను భద్రతా బలగాలు తెలియజేశాయి. భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ ఎన్కౌంటర్లో వాడిన బుల్లెట్స్ బయటపడ్డట్టుగా తాజా సమాచారం. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అందించేందుకు మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ జాయిన్ అవుతున్నారు. శ్రీకాంత్, చూస్తున్నాం ఒకవైపు శాంతి చర్చలంటూనే పాకిస్తాన్ చెబుతున్నా పాకిస్తాన్ నుంచే ముష్కరులు మరలా దాడి చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎక్కడికక్కడ భద్రతా బలగాలు కూడా అడ్డుకుంటున్న పరిస్థితులను చూస్తున్నాం. ఇంకా అలర్ట్ కంపల్సరీగా కొనసాగాల్సిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఉగ్రముఖులు ఖచ్చితంగా దాడి చేసే అవకాశం ఉందా? డీటెయిల్స్ ఏంటి? వంశీ, యాక్చువల్ గా ఇక్కడ ఉగ్రముఖులు దాడి చేస్తారు అన్నటువంటి సందేహం ఒకటి తో పాటు ప్రస్తుతానికి 2 ఆపరేషన్స్ నడుస్తున్నాయి భారతదేశంలో. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. ఒకటి ఆపరేషన్ సింధూర్ అండ్ ఇంకొకటి ఆపరేషన్ కెలార్. సో ఇప్పుడు మనం మాట్లాడుకునే కెలార్ గురించి. సో భారత్ పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం ముగిసిన తర్వాత కూడా భద్రతా దళాల ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది. జమ్మూ కాశ్మీర్ లో ఉన్నటువంటి పోస్టియన్ జిల్లా ఏదైతే ఉందో ఆ పోస్టియన్ జిల్లాలో ఆపరేషన్ కెలార్ నడుస్తుంది. సో ఆపరేషన్ కెలార్ ఏంటంటే ఎవరైతే ఉగ్రవాదులు పాకిస్తాన్ నుండి జమ్మూ ఇంటర్నేషనల్ బార్డర్స్ క్రాస్ అయ్యి జమ్మూ కాశ్మీర్ కి వచ్చిన వాళ్ళు ఉంటారో, కాశ్మీర్ లో ఎవరైతే అక్కడ స్థానికంగా నివాసం ఉంటున్న వాళ్ళు ఉన్నారో ఉగ్రవాదులు, సో వాళ్లను ఏరివేయడమే ఈ ఆపరేషన్ కెలార్ యొక్క ముఖ్యమైనటువంటి లక్ష్యం. ఇట్లా నేపథ్యంలో ఆపరేషన్ కెలార్ నిన్న 4 ఉగ్రవాదుల్ని చంపడం జరిగింది. సో దాంట్లో ఆ ఉగ్రవాదులు పాకిస్తాన్ నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడ్డారు. సో బార్డర్ దాటి వాళ్ళు ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి. ఇట్లా నేపథ్యంలో మరోవైపు ఈ కెలార్ ఏంటంటే ఎవరైతే ఈ ఉగ్రవాదులు జమ్మూ కాశ్మీర్ బార్డర్ ఆల్మోస్ట్ 4000 కిలోమీటర్ల ఇంటర్నేషనల్ బార్డర్ ఉంటుంది. సో దాంట్లో భాగంగా ఆ బార్డర్ ని వీళ్ళు దాటడానికి 1 సంవత్సర కాలం ప్రయాణం చేస్తారు. సంవత్సర కాలం అడవుల్లోంచి ప్రయాణం చేసి ఏదైతే పూర్తిగా మంచు అంటే ప్రతిసారి క్వారంటైన్ కష్టం కాబట్టి ఏదో ఒక టైంలో మరమ్మతుల కోసం మంచు ఎక్కువగా కప్పుకున్నటువంటి ప్రాంతాల్లో, అక్కడ సైనిక దళం లేనటువంటి ప్రాంతాల్లో ఆ ఉగ్రవాదులు కాశ్మీర్ లోకి చొరబడతారు అనమాట. సో ఇట్లా నేపథ్యంలో ఆ ఉగ్రవాదులందరినీ కూడా ఎవరైతే పోస్టియన్ జిల్లాలో ఉన్నారో, దట్టమైనటువంటి అరబీ ప్రాంతంలో ఉన్నారో, సో వాళ్ళని ఏరేయడమే ప్రధానమైనటువంటి లక్ష్యంగా ప్రస్తుతానికి మాత్రం ఆపరేషన్ కెలార్ నడుస్తోంది. సో ఈ పోస్టియన్ లో 3 ఉగ్రవాదుల్ని, లష్కర్ ఇ తోయిబాకు సంబంధించినటువంటి 3 ఉగ్రవాదుల్ని నిన్న సాయంత్రం 4:30 ప్రాంతంలో ఎన్కౌంటర్ చేయడం జరిగింది. సో దీనికి ఆపరేషన్ కెలార్ అని పేరు పెట్టారు. మే 7 తర్వాత ఆపరేషన్ సింధూర్ ప్రారంభమైన తర్వాత పాకిస్తాన్ దాడుల్లో 6 ఆర్మీ అట్లాగే 2 BSF సైనికులు మన సైనికులు అమరులయ్యారు. సో దాంట్లో 59 మంది వరకు సైనికులు గాయపడ్డారు. ఇంకొక 28 మంది సివిలియన్స్ ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈ పోస్టియన్ లో హతమైనటువంటి 3 ఉగ్రవాదులు కూడా కాశ్మీర్ లో నివాసం ఉంటున్నారు. సో వాళ్ళకి సంబంధించినటువంటి డీటెయిల్స్ ను కూడా ఇప్పటికే ఆర్మీ చెప్పడం జరిగింది. సో ఏదేమైనా ఆపరేషన్ కెలార్ మాత్రం చాలా సీరియస్ గానే నడుస్తుంది వంశీ. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.